నేను చెప్తా, వాళ్ళు వినరు, పర్లేదు నువ్వు చెప్పు. నేను ఈ మాట చెప్తున్నా, వినండి. మీరు చెప్పితే వారు విన్నట్లేరు అని అంటే ఆపేయద్దండి, చెప్తానే ఉండాలి, చెప్తానే ఉండాలా, అడుగుతానే ఉండాలా, రమ్మంటానే ఉండాలి, ప్రోత్సహిస్తానే ఉండాలి, సరి చేస్తానే ఉండాలి. అది నీకు బాధ్యత. అందుకే కదా ఇక్కడ మాట అంటున్నారు, ఒకరితో ఒకడు, ఒకరినొకడు ఏం చేసుకోవాలంట? కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎవరితో? క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు. హల్లెలూయా. ఇప్పుడు లోబడతారా లోబడరనే తర్వాత విషయం. అవునా కదా? ఇక్కడ లోబడమంటున్నారా లోబడద్దు అంటున్నారా? లోబడమంటున్నారు. లోబడకపోతే వాళ్ళకి శ్రమ, హెచ్చరించకపోతే నీకు శ్రమ. సువార్తను ప్రకటించవలసిన భారము మన అందరి మీద మోపబడి ఉంది. ఎవరు సువార్తను ప్రకటించేసామండి, అయిపోయింది, రక్షణలోకి వచ్చేసారు. ఇంకా వారు నాకంటే ముందు నుంచి సీనియర్స్ విశ్వాసములో అఫ్కోర్స్ కావచ్చు, కానీ మరి వాళ్ళ దీపం మారిపోతుంది కదా. ఆ దీపం మారిపోతుంటే చూస్తూ ఉంటావా? నీకు ఆ బాధ్యత లేదా? సువార్తను ప్రకటించడం నీ బాధ్యత ఎంతో, వారిని రక్షించుటలో కూడా అంతే ఉంటుందండి. హల్లెలూయా. అందుకనే లోబడడం కూడా నేర్చుకోవాలి, హెచ్చరించడం నేర్చుకోవాలండి ప్రతి ఒక్కరు. ఇక్కడ నాకేం అవసరం, నాకేం అవసరం, నేనెందుకు చెప్పాలి, నాకేం పని లేదా, నీ పని నువ్వు చూసుకో, ఈ కాదండి. ఈ మాట ఇలా ఉంది అంటే చెప్పే వరకు చెప్తానే ఉంటారు. చెప్పిన తర్వాత ఏమైంది అంటే లోపడం. ఆ లోపడకపోవడం పక్కన పెట్టేసి అవతల వాళ్ళ క్యారెక్టర్ని కూడా బయటకు తీసుకొని వస్తారు. ఇది ఒక రకమైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి మనిషి లోపల. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే లోబడమంటుందండి. కాబట్టి చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా, చిన్నవారు అయినప్పటికీ కూడా మనం వారికి లోబడే వారంగానే ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం అలా సెలవిస్తూ ఉంటుందండి. మనము లోబడకపోతే వాళ్ళు చెప్పేది దేనికోసం? దేవుని కోసమే చెప్తున్నారు కదా, దేవుని మాటే కదా, మరి నీకోసమే కదా చెప్పేది. ఒకవేళ చెడ్డ మాటలు ఏమని చెప్తున్నారేమో, చెడు పనులు చేయమంటే లోపడకండి. మత్తులమై ఉంటున్నాం. ఏ మత్తు? ఈ లోబడకపోవడం అనే మత్తు, వినకపోవడం అనే మత్తు, పట్టించుకోకపోవడం అనే మత్తు. ఈ మత్తు మన లోపల ఉంటే మనం వర్ధిల్లలేమండి. హల్లెలూయా. ఏంటంట మత్తు? ఈ మత్తు ఉంటే మనము వర్ధిల్లలేము. కాబట్టి మనం ఎలాగంట లోబడి వారముగా ఉండాలి, హెచ్చరించే వారముగా ఉండాలి. మనము ఈ హెచ్చరికలు దయచేసి చెయ్యండి ప్రతిరోజు, తప్పేం లేదు. సపోజ్ చెప్తా ఉన్నా, చాలా మనకు ఆత్మీయుడే కావచ్చు, చాలా రోజులుగా మనం చూస్తూ ఉన్నాం కావచ్చు, విశ్వాసియే. ఆ విశ్వాసి దేని నిమిత్తమయ్యో ఒక సాంగ్ పెట్టాడు స్టేటస్లో, అది సినిమా సాంగ్. మరి ఈ ఆత్మ నీ లోపల ఉంది, ఆత్మ పూర్ణుడిగా నువ్వు ఉన్నావు, ఆయన తప్పిపోయాడేమో అనుకొని మరి హెచ్చరించాలి అని అంటే చెప్పాలా లేదా? పెట్టుకుంటే పెట్టుకున్నాడు, లేదు ఏదో బర్త్డే అని పెట్టుకున్నాడు, తప్పేముంది అని అన్నాం అనుకో, ఒరే చెడిపోరా ఆయన అన్నట్టు.
బర్త్డే అని పెట్టుకున్నాడులే. సినిమా సాంగ్ అయితే ఏముంది? ఇది క్రైస్తవులలో ఉన్నటువంటి మనసు ఇదన్నమాట. జాలి. ఈ జాలి చూపించొద్దంట. ఈ జాలిని చూపించకూడదు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చూసినావా? ఆ నిరీక్షణ రక్షణ కంటే ముందు ప్రయాణం కోసం చెప్తా ఉన్నారు. చూడండి ఆ 8వ వచనం చదవండి ఒకసారి. మనం పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము. హల్లెలూయా. ఏంటంట? విశ్వాస ప్రేమలను కనపరచాలండి. ఇలాంటి ప్రేమ, ఇది కూడా విశ్వాస ప్రేమనే కదండి. పెట్టుకున్నాడు కదండి, క్షమించాలి కదండి, తప్పేముందండి? బర్త్డే అని పెట్టుకున్నారేమో లేండి, బర్త్డే అని చేశారేమో లేండి అని అంటున్నారు. తమ్ముడైతే తమ్ముడు, అన్న అయితే అన్న, అక్క అయితే అక్క. మనకు తగదు, మనం అవి పెట్టుకోకూడదు, పెట్టకూడదు. దేవుడు నిన్ను ఆశీర్వదించి సంవత్సరమును దయాకిరీటమును ధరింపజేశాడు. అవునా? ఎవరిచ్చారు నీకు ఆ కిరీటము? దేవుడు ఇచ్చాడు. మరి దేవునికి సంబంధించిన పాటలు దొరకట్లేవా తమ్ముడు నీకు? ఏ అక్క, దేవునికి సంబంధించిన పాటలు లేవా? వాక్యాలు లేవా పెట్టుకోవడానికి? ఈ పాటే పెట్టుకోవాలా అని స్వీట్గా చెప్పండి. స్వీట్ వార్నింగ్ అనుకుంటాడు అబ్బాయి. గుటక్కున తీసేస్తాడు. మీరు టక్కున పెట్టలేకపోతే టక్కున తీసేస్తాడు ఆ స్టేటస్, తెలుసా? అట్లా చాలామంది సేవకులతో కూడా తెప్పించాను. తప్పేం లేదండి, మనం మెల్లిగా చెప్పాలి, హ్యాష్గా చెప్పకండి. ఇక్కడ అదే ఉంది కదా, కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ అని ఉంది కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా అనే పాట పెట్టుకొని మీ ఫోటో పెట్టుకోండి. బ్రదర్, ఈ పాట నేను వాడి పంపిస్తాను, లేకపోతే నేను సెలెక్ట్ చేసి పంపిస్తాను, మీరు పెట్టుకోండి. ఒక తయారు చేసి పంపించండి, ఒక వీడియో, షార్ట్ వీడియో. జుమ్ టమ్ జుమ్ 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 ఫైర్ బ్రాండ్ పెట్టాడు పెడతారు ఆ వీడియోలో. వాగ్దానంతో కూడినటువంటి ఒక ఇమేజ్ని క్రియేట్ చేయండి, ఎడిట్ చేసి మీ ఫ్రెండ్ కోసము, స్నేహితుల కోసము, లేకపోతే బంధువుల కోసము, అన్నదమ్ముల కోసము, అక్కచెల్లెల కోసము. ఒక వీడియో ఎడిట్ చేయడానికి ఏమవుతుందండి? ఒక వాక్యమును పెట్టి, నీకు కలిగినదంతయు క్షేమమవును గాక, నీ ఇంటికి కలిగినంత క్షేమమవును గాక, నువ్వు ఎల్లప్పుడూ వరదిల్లుదువు గాక, నువ్వు భయపడకు ఇందువు గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేయును గాక. చాలా వాక్యాలు ఉన్నాయి కదండి, అవన్నీ బర్త్డేలకు పెట్టచ్చు, తప్పేం లేదు. ఈ సంవత్సరం దయాకిరీటం అనేది ఒకటే పెట్టాల్సిన పనిలే. మరి ఎందుకంటే పెట్టలేకపోతున్నాం? అవతలని హెచ్చరించము, మనం నడుచుకున్నాం. దీన్ని ఏమంటారంటే మత్తు అంటారు. ఏమంటారు? మత్తు అంటారు. ఏం మత్తు ఇది? చాతగాని మత్తు. మత్తులు ఎన్ని మత్తులు ఉన్నాయి క్రైస్తవులకు తెలుసా? తాగేటోడికి ఒకటే మత్తు, వాడు తాగితే మత్తు. తాగకుండానే క్రైస్తవులకు మత్తులు ఉన్నాయండి. ఈ మత్తులో బతుకుతున్నారు అజ్ఞానుల వలె. జ్ఞానం అనేది సంపాదించుకునే ప్రయత్నం చేయట్లేరు, జ్ఞానమును పెంచుకునే ప్రయత్నం చేయట్లేరు. దాన్ని బిల్డ్ చేయాలండి. ఈ జ్ఞానమును పెంచుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలా? పెంచుకోవాలా, పెంచుకునే ప్రయత్నం చేయాలంట.
మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట ఉంది చూడండి.